వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మిమ్మల్ని తప్పించాలని చెప్పి కుమ్మక్కయ్యి డబ్బులు పోగొట్టుకున్నారంట. ఎవరు వాళ్ళు మీకు తెలుసా? ఎందుకు ఇలా చేస్తున్నారనేది ఈ వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ అనేవి చేస్తూ ఉంటానండి, ఓకేనా? ఏంజిల్స్ అయ్యర్ సెల్ఫ్ ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్. మన యొక్క కలెక్టివ్ని తప్పించాలని చెప్పి కుమ్మక్కయ్యి డబ్బులు పోగొట్టుకున్నారంట. ఎవరు వాళ్ళు? ప్లస్ మీకు బ్యాక్ స్టాంప్ వేయాలి అనుకున్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్స్. మీరు సన్లో ఉన్నారని, మీరు ఏదైతే పని చేస్తున్నారో దానివల్ల మీకు అందరిలో పేరు పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, మర్యాద పెరుగుతుంది అని చెప్పి మీ సెలబ్రేషన్ని తలకిందులు చేయాలి, ఎలాగైనా సరే మిమ్మల్ని ఆపేయాలి అని చెప్పి మీరు చేస్తున్న పని వాళ్ళ దగ్గర, లేదా మీరు రెగ్యులర్గా మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి మిమ్మల్ని, మీకు చేస్తున్న పనిని ఆపేయాలని చూశారంట. దానివల్ల మీకు నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది అని చెప్పి. కానీ ఏమైందంటే మీకు వచ్చిన రివార్డ్స్ని రివర్స్ చేయాలని చెప్పి వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. ఎస్, ఐ ప్రీస్ట్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారండి. మీరు అనుకుంటుంది కరెక్ట్. ఎవరు చేస్తున్నారు ఏంటి అంటే, ఎస్, మీరు అనుకుంటుంది కరెక్ట్. వాళ్ళకి అవకాశం లేదండి, ఏ రకంగా కూడా మీ లైఫ్లో మీలా బతికే అవకాశం లేదు వాళ్ళకి. ఇక్కడ ఎవరు అందరూ ఒకలా ఉండరు కదా, ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి పనులు వాళ్ళది, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. అయితే మీకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ని చూసి వాళ్ళు జెలస్ ఫీల్ అవుతున్నారు. మెయిన్గా మీ బిహేవియర్, మీరు మాటలు, మీరు చేస్తున్న పనులను చూసి వాళ్ళు జెలస్తో మీరు చేస్తున్న పనిని ఆపేయాలని చెప్పి కుమ్మక్కయ్యి మిమ్మల్ని సాడ్ చేద్దాం అనుకున్నారు, కానీ మిస్ అయిపోయింది. మీ డివైన్ ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ అండి కట్ చేసేసారు. మిమ్మల్ని ఆపాలని చూసినందుకు వాళ్ళు చేసిన పనిని వాళ్ళకే రివర్స్ పంపించేశారు. వాళ్ళ కర్మ ప్రజెంట్ అనుభవిస్తున్నారండి. మిమ్మల్ని మీరు నిలబడకుండా చేయాలని, మీ లైఫ్లో ఉన్న లైట్స్, కలర్స్ అన్నీ కూడా పోయేలా చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నందుకు వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు ప్రజెంట్. ఇంకా చెప్పండి ఏంజల్. మనీ కూడా పోగొట్టుకున్నారండి మీ విషయంలో. వేరే వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చి మీరు చేసిన పని పోయేలా చేయమని, లేదా మిమ్మల్ని ఆరోగ్యం లేకుండా చేయమని చెప్పినందుకు. ఎస్, చీటర్స్, వర్క్ ప్లేస్లో చీటర్స్, జెలస్తో, అలాగే ఫ్రాడ్స్, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ కొలీగ్స్, మీ పాత వాళ్ళు, ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు కదా వాట్సాప్లో మీరు ఏం చేస్తున్నారు ఏంటని. అలాంటి వాళ్ళకు ఏంటంటే జెలస్ పెంచేసుకొని మీ విషయంలో 3-4 కుమ్మక్కయ్యి ఈ విధంగా చేద్దాం అనుకున్నారంట. కానీ ఏంజిల్కి నచ్చలేదు, కట్ చేసేసారు. వాళ్ళ పనిని జరగకుండా ఆపేశారు. అయినా వాళ్ళు ఆగాలి కదా, ఇంకా ఆగకుండా అదే కంటిన్యూ చేస్తుంటే ఏంజిల్ వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చారు. వాళ్ళ కర్మాలను అనుభవించాలి, ఇంకా వేరే దారి లేదు. మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయడానికి ఏంజిల్ అవకాశం ఇవ్వలేదండి వాళ్ళకి, ఓకేనా? కంగ్రాచులేషన్స్. మీకు ఇంజస్టిస్ చేయడం డివైన్కి అసలు ఇష్టం లేదు. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టం చాలు. ఇప్పటి వరకు చాలా చూసారు లైఫ్లో మీరు. ఇక మీద అలాంటివి ఏమీ వద్దు. ఇప్పుడు మీరు చేస్తున్న కష్టానికి ఫలితం మీరు అనుభవించాలి అని ఏంజిల్స్ అంటున్నారు. ఈ విషయంలో మీకు మూన్ గాడ్ ఏ మెసేజ్ ఇస్తున్నారో చూద్దాం, ఓకేనా? మూన్ గాడ్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మన కలెక్టివ్కి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీ కమ్యూనికేషన్ అనేది కీ అండి. మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీ పాత్ని క్లియర్ చేస్తూ ఉంది, మీకు ఎంతో కొంత నాలెడ్జ్ని తీసుకొస్తూ ఉంది. ఎక్కడ ఆపొద్దు, విషయంలోని మిమ్మల్ని మీరు రాజీ చేసుకోవద్దు, ఓకేనా? మీ పాస్ట్ పర్సన్స్ కావాలని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వెనకలాగాలని చూస్తారంట. కావాలని రిపీట్ చేయడము, ఎప్పుడో అయిపోయిన వాళ్ళ గురించి, బ్రేకప్ల గురించి చెప్పడం, లేదా పాత ఫ్రెండ్స్ గురించి, స్కూల్లో ఎక్కడో మూలన ఒక ఫ్రెండ్ గురించి చెప్పి ఏదో తెలియకుండా అనవసరమైన ఒక మీటింగ్ని తీసుకురావడం, ఇలా గతంలో ఉంచడానికి ట్రై చేస్తారంట. మీరు ఏదైతే జరగదు అనుకుంటున్నారో దాని
దాని మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఇంపాసిబుల్ అనేది ఏదీ లేదు. ఖచ్చితంగా ఇంపాసిబుల్ కూడా పాసిబులే అని చెప్తున్నానండి. ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ అనేది మీ లైఫ్‌లో బిగిన్ అవుతుందంట. కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఎవరైనా న్యూ న్యూ లవ్ గురించి కానీ, న్యూ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలని గానీ, లేదా మ్యాచెస్ చూడాలని గానీ చూసుకుంటే మంచి డేస్ అనేవి స్టార్ట్ అయినాయండి. ఇప్పుడు మీరు చూసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? చాలా మందికి మ్యారేజ్ ఆఫర్ కూడా వస్తుంది. న్యూ స్టార్ట్ అనేది వస్తుందండి మీ లైఫ్‌లో. కొత్తగా మొదలెట్టాలనుకుంటున్నారు. ఏదో పనిని ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అండ్ దాన్ని కంటిన్యూ చేయండి. మొదలుపెట్టండి. అండ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీ పర్సనల్ ఇష్యూస్, మీ ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా ఒక రిజల్యూషన్‌కి వచ్చేస్తాయి. ఓకేనా? దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్తున్నారండి. ఇంకా మన ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఓకేనా? ఏంజిల్ మన కలెక్టివ్‌కి ఒకళ్ళు కుమ్మక్కయ్యి వాళ్ళ కర్మ అనుభవించేలా చేయాలి. వాళ్ళని లేని కర్మ అనుభవించేలా చేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారంట కుమ్మక్కయ్యి. వాళ్ళ విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నారు? మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్. వాళ్ళ విషయంలో మీకు కొంచెం ఆలోచించండి. వెయిట్ చేస్తున్న వాళ్ళు ఆలోచించండి. ఆలోచించి ఒక డిసిషన్‌కొచ్చేసి మూవ్ అయిపోండి. లెట్ గో అయిపోండి. పాత పర్సన్స్ గురించి వెయిట్ చేయొద్దు. పాత జాబ్ గురించి వెయిట్ చేయొద్దు. పాత బిజినెస్ గురించి ఆలోచిస్తూ అందులోనే ఉండిపోవద్దు. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ అనేది మీకు గైడ్ చేస్తుంది. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మీ ఇంట్యూషన్ చెప్తుంది. సో, దాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? అండ్ మీ చుట్టూ హెల్ప్‌ఫుల్ పీపుల్స్ చాలామంది ఉన్నారండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళే కాదు, మీ మంచి కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చేస్తున్న పనిని రీకన్సిడర్ చేయండి. రీకన్సిడర్ చేయండి. మీకు ఆలోచించండి. మీ ఇంట్యూషన్ చెప్పేస్తుంది అది మీకు రైటా కాదా అని. డబుల్ కన్ఫర్మేషన్ అండి. ఇక్కడ ఒక ఇంట్యూషన్, అక్కడ కూడా ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏదైతే ఉందో మీ సోల్ ఆ ఏంజిల్ యొక్క గైడెన్స్‌తో మీకు కరెక్ట్‌గా పాత్ అనేది చూపిస్తుందంట. ఓకేనా? మీరు ఆలోచించండి. మీకు డిసిషన్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజిల్, వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లో మీరు జాబ్ గురించి కానీ, లేదా ఏదైనా రిలేషన్‌షిప్‌ని కానీ, లేదా ఎండింగ్ గురించి ఆలోచిస్తుంటే చాలా డేస్ నుంచి, చాలా ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయాలి, కొనాలి, మొదలెట్టాలి, కట్టుకోవాలి అని ఆలోచిస్తుంటే వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లోనే జరుగుతుంది అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజిల్, ప్రెజెంట్ అయితే రైట్ టైం కాదు. ఓకేనా? ఈరోజు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో మీ సర్కమ్‌స్టాన్సెస్‌కి రైట్ టైం కాదు. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఖచ్చితంగా మీరు అనుకున్న అన్నిటిల్లో కూడా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టేసుకుంటారు. అండ్ అలాగే మీరు ఏదైనా ప్రమోషన్ గురించి కానీ, లేదా ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి రాస్తూ ఉంటే ఇయర్ ఫ్రమ్ నౌ ఖచ్చితంగా అవుతుందండి. ఇంపాసిబుల్ కూడా పాసిబులే అని చెప్తున్నారు. ఓకేనా? అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఇందాక కూడా వచ్చింది. హెల్ప్ అడగండి. మీరు ఎవరిని హెల్ప్ అడగట్లేదు. మీరే కంటిన్యూ చేస్తున్నారు. సో, చుట్టుపక్కల హెల్ప్ అడగండి. చేస్తారు. లేదంటే లేదు. ఓకేనా? అంటే మీకు ఎవరు అని తెలిసి ఉంటుంది కదా! సో, కొంచెం టైం అనేది వెయిట్ చేయండి. దేనికి ఏంజెల్ యూ ఆర్ రెడీ. ఓకే. దేనికి వెయిట్ చేయమంటున్నారనేది చూద్దాం. ఓకేనా? మీరు న్యూ బిగినింగ్ అనేది మొదలైంది కదా! ఆ విషయంలో మీరు రెడీ. చెప్పండి ఏంజెల్. ఏ విషయంలో వెయిట్ చేయాలి? ఏ విషయంలో వెయిట్ చేయాలి? మీరు ఊరు స్విచ్చింగ్ చేయాలని చూస్తున్నారంట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కో లేదా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారు. మార్చాలి, చెయ్యాలి, వెళ్ళాలి అని అనుకుంటున్నారంట. బయటికి వెళ్ళడం. కానీ ఇప్పుడు ప్రెజెంట్ టైం కాదు. ఈ రోజు రేపట్లో ప్రెజెంట్ టైం కాదు. లేదా 1, 2, 3 డేస్‌లో మంచి రోజు లేదు. అండ్ మీ ఫ్యామిలీ అనేది తలకిందులు చేయడానికి చూస్తున్నారు. అంటే మీరు చేస్తున్న పనిని ఏ టైంలో మొదలెట్టుకోవాలో కూడా చూడండి. ఓకేనా? మీ పేరు అనేది తలకిందులు చేయడానికి చూస్తున్నారు. పాస్ట్ ఎక్స్ అండి. మీ నుంచి సెపరేషన్‌లో ఉన్నవారు కాలేజ్‌లో స్కూల్ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, వర్క్ ప్లేస్‌లో వాళ్ళు అయ్యుండొచ్చు, ఎక్స్ అండి. ఓకేనా? మీరు సెటిల్ అయిపోతున్నారు అండ్ మీకు పాత కనిపిస్తుందని చెప్పేసి మిమ్మల్ని వెనక్కి లాగడానికి చూస్తున్నారంట. మీ సెలబ్రేషన్ ఆపడం కోసం. కన్ఫర్మేషన్. వీడియోని లైక్ చేయండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? అండ్ స్టోర్‌లో కూడా కొన్ని రీడింగ్స్ అండ్ ప్రైజెస్ పెట్టానండి. అవి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే రెగ్యులర్‌గా నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.